అరటిలో పోషకాలు పుష్కలం. రోజుకు 2 అరటి పండ్లు తిన్నా చాలు అని డాక్టర్స్ చెప్తుంటారు. కానీ అవి పండించిన రైతుకు మాత్రం కన్నీరే మిగులుతోంది. కిలో అరటి రూపాయి పలకడంతో అరటి రైతుల పరిస్థితి దారుణంగా మారింది. ఆరుగాలం శ్రమించి లక్షల పెట్టుబడి పెట్టి తీరా చేతికొచ్చేసరికి సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో అరటి రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఒకప్పుడు సిరులు కురిపించిన అరటి ఇప్పుడు రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. కనీసం పెట్టుబడులు కూడా రాలేని పరిస్థితి నెలకొందని అనంతపురంలోని అరటి రైతులు వాపోతున్నారు. ఎన్నో ఆశలతో మార్కెట్కి తరలిస్తుంటే టన్ను 1000 రూపాయల నుంచి 2000కు మించి కొనుగోలు చేయటం లేదని వాపోతున్నారు. నెల రోజుల ముందు వరకు టన్ను 10 నుంచి 15,000 పలికిన అరటి ఒక్కసారిగా 1000 రూపాయలకు పడిపోవడంతో రైతులు లబోదిపోమంటున్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపు 40,000 ఎకరాల్లో అరటి సాగవుతోంది. 1,50,000 టన్నుల అరటిని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ప్రస్తుతం అరటి కిలో 1 రూపాయికి మాత్రమే తీసుకుంటుండటంతో ఏం చేయాలో అర్థం కాక రైతులు పండిన పంటని పొలాల్లోనే వదిలేస్తున్నారు. మరికొంతమంది దిబ్బల్లో పారబోస్తున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి తమని ఆదుకోవాలని అరటి రైతులు కోరుతున్నారు. అటు జిల్లా కలెక్టరేట్లో ఉద్యానవన అధికారులతో, అరటి వ్యాపారులతో, ఎగుమతిదారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఉన్నట్టుండి అరటి ధరలు పడిపోవడానికి గల కారణం ఏంటని ఆరా తీస్తున్నారు. అరటి పెట్టడం వల్ల చాలా లాస్లో ఉంది. దాదాపు 2 లక్షల ఎకరాకి పెట్టుబడి పెట్టాను. చెట్ల మీద మాగి పడిపోతున్నాయి. అయినా వ్యాపారస్తులు ఎవరు రావడం లేదు. రూపాయి 2 రూపాయలకు అడుగుతున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోతున్నాము. దీన్ని ప్రభుత్వం ఏమన్నా ఆదుకొని నష్టపరిహారం ఏమైనా చెల్లిస్తే బాగుంటుందని కోరుతున్నాము. ఇంతకుముందు 19 ముందు ఉన్న ముఖ్యమంత్రులంతా అరటి మొక్క హార్టికల్చర్ మీద సబ్సిడీ ఇచ్చేవారు మొక్కకే. అది ఎంత ఫుల్ రేట్ ఉంటే దాంట్లో 50% సబ్సిడీ ఇచ్చి రైతులు ప్రోత్సాహం ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు.